పేద రైతులకు ఉచితంగా 10 జతల ఎద్దులను పంపిణీ చేశారు శ్రీకృష్ణ గోశాల నిర్వాహకులు ఆవుల శ్రీనివాసులు. నంద్యాల జిల్లా మేడతూరు మండలం బిజ్నేములకు చెందిన శ్రీకృష్ణ గోశాల ఈ ఎద్దులను అందజేసింది. ఎస్ఐ ఓబులేసు చేతుల మీదుగా ఎద్దులను అందజేశారు. ఇటీవల పొదిలికి చెందిన కొంతమంది వ్యక్తులు మూగజీవాలను అక్రమంగా కబేలాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటిని శ్రీకృష్ణ గోశాలకు అప్పగించగా వారు వాటిని సంరక్షించి తిరిగి పేద రైతులకు అందజేశారు. ఈ ఎద్దులను సాకలేని పక్షంలో తిరిగి తమకు అప్పగించాలని గోశాల నిర్వాహకులు ఆవుల శ్రీనివాసులు కోరారు. శ్రీకృష్ణ గోశాలకు మేము ఇక్కడ తెలకనూరు బాట దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఉన్న ఈ ఆవులు ఈ పొదిలి పోలీస్ స్టేషన్ నుంచి ఎద్దులు తీసుకొచ్చి మా శ్రీకృష్ణ గోశాలకు అప్పచెప్పినారు. ఆ ఎద్దుల్ని మేము కొన్నాళ్ళు పోషించినాము. తర్వాత ఇప్పుడు మేము పోషించి ఊరికి పెట్టేదానికంటే రైతులకు ఇస్తే వాళ్ళు బాగుంటారు, మాకు బాగుంటుంది అనే దానికోసము రైతులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాసు, మాది గ్రామం. మేము శ్రీకృష్ణ గోశాల మా శ్రీకృష్ణ గోశాలకు మేము ఇక్కడ తెలకనూరు బాట దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఉన్న ఈ ఆవులు ఈ పొదిలి పోలీస్ స్టేషన్ నుంచి మిర్తూరు మండలం మిర్తూరు గ్రామ సమీపంలో ఈ గోశాలకు సంబంధించిన ఎద్దులు సుమారు ఒక 10 జతల ఎద్దులు ఈ మండలంలో పేద రైతులకు వీళ్ళు పంచడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ని రైతులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ పర్సనల్గా అభివృద్ధి కావాలని కోరుతున్నాం. ఈ ఎద్దులు కబేలాకు తరలిస్తుండగా గతంలో దీనిని పట్టుకొని దీనినంతా సెక్యూర్ చేసి సాకి ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు. ఎవరైనా పేద రైతులు ఉంటే కూడా వీళ్ళని సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలు మీరు పొందొచ్చు మిగతా రైతులు.